హలో ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వం చూసుకుంటే సంచలన నిర్ణయం అయితే చేసింది. అంటే రూ. 3000 అయితే ఇస్తాము. కాకపోతే వారికి మాత్రమే. వాళ్ళు ఎవరు? ఎవరికిస్తారు? ఎప్పుడిస్తారో ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరిక్కడ చూసుకున్నట్టయితే వరద బాధితులకు 3000 సాయం అని చెప్పేసుంది. మనకి ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం మనకి వరదలైతే ఎక్కువైతే వచ్చాయి. అందులో చాలామంది నష్టపోయారు. మొత్తం వివరాల్లోకి వెళ్ళినట్టయితే వరద బాధితులు అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. జిల్లా మంత్రులు వరదల బాధితులను వెంటనే పరామర్శించాలి. అలాగే వారి కుటుంబానికి తక్షణం 3000 సాయం అందించాలని చెప్పడం అయితే జరిగింది. అధికారులు పంట నష్టం వివరాలు నమోదు చేయాలి. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం. పైనుంచి వరద ప్రవాహం వల్లే రాష్ట్రంలో ఎక్కువ నష్టం జరిగింది. బాధితులు గతంలో కంటే ఎక్కువ పరిహారం ఇస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. ఇక్కడ ఎవరైతే వరదలతో ఎక్కువ నష్టపోయారో వాళ్ళందరికీ కూడాని రూ. 3000 సాయం అందిస్తామని చంద్రబాబు గారు చెప్పడం అయితే జరిగింది. ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా పరిహారం చెల్లిస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.